ప్రభుత్వాన్ని ఎవర్రా కూల్చేది పళ్ళు రాలగొడతామన్న రేవంత్ కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొందరు గులాబీ నేతలు విమర్శలు చేస్తున్న వేళ తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. డైలీ బేసిస్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే విమర్శలు చేయడం, పలు ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడం తెలిసిందే. కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొందరు గులాబీ నేతలు విమర్శలు చేస్తున్న వేళ తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. 3 నెలలకో 6 నెలలకో ప్రభుత్వం పడిపోతుందని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారంటూ ఎవరైనా అంటే పళ్ళు రాలగొడతామన్న ఆయన ఎవర్రా ప్రభుత్వాన్ని కూల్చేది అంటూ సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదని, అప్పుడే శాపనార్థాలు పెడుతున్నారని, మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు అని ప్రశ్నించారు. ఎంతసేపు మీ బిడ్డలు మీ ఫామ్ హౌస్ లు తప్పించి రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించవా? కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగాన్ని ఇచ్చారు. మరి స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చావా? బిల్లు రంగాలు ఎంత శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల్ని భర్తీ చేసే బాధ్యత మాదే. చెరుకు పంటలో అడవిలో పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణపై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్, నాగబోలో పలు డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబాన్ని ఆయన ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. తనపై రోజువారీగా చేసే విమర్శలకు ఒక్క సభలో వాటన్నిటికీ సమాధానం ఇచ్చారు. కేసీఆర్ ను నేరుగా అడుగుతున్నా, ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా? నిజంగా డెవలప్మెంట్ చేస్తే నీళ్ల కోసం, నాగోబా గుడి కోసం, రోడ్ల కోసం నిధులు మేం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకుంటుంది అలాంటి అంటూ లాజిక్ గా ప్రశ్నించారు. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఉన్న కేసీఆర్ వస్తే ఆదిలాబాద్ ను చూస్తామని, కావాలంటే హెలికాప్టర్ పెడతామన్న రేవంత్. ఎక్కడ నీళ్లు ఇచ్చావో చూపించు. త్వరలోనే తెలంగాణ మహిళలకు 500కు సిలిండర్ గ్యాస్ అందించే పథకాన్ని త్వరలోనే అమలు చేస్తాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 6-7 ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. ఆ సీట్లు వస్తే మోడీకి అమ్ముకుందామనా? దేశంలో ఉన్నవి 2 కూటములు. ఒకటి మోడీ కూటమి, రెండోది ఇండియా కూటమి. కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమిలోకి రానివ్వం. ఈ ఇంటి పిట్టను ఆ ఇంటి మీద వాళ్తే కాల్చి పారేస్తాం. మోడీ, కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ ను ఆడుకోవాలనుకుంటున్నారు. ఆదిలాబాద్ ప్రజలు గెలిపించిన స్వయంభు బాపురావుకి కనీసం మంత్రి పదవి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.